ఈ లోకం యొక్క ఆకర్షణలు, దాని యొక్క ప్రలోభాలు, దాని యొక్క రీతి రివాజులు ఇవన్నీ కూడా నీలో నాటబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గొంతు నులిమి చంపేటటువంటి శక్తి కలిగినటువంటివి. दो बातें मैंने कहा है, आपसे बताया है. पहली बात यह है कि संसार की चीजें हैं, संसार के रीति रिवाज, संसार की परिस्थितियां प्रभु का वचन को गला के जैसे पकड़कर उसे तोड़ने की सामर्थ्य. రెండో బలహీనత, రెండో ఫలింపు లేకుండా కారణం ఏమిటి అంటే వేరు లేకుండా క్రైస్తవుడిగా జీవించడం. और दूसरा कारण यह है कि बिना जड़ परमेश्वर के लोगों के जैसा, मसीह के जैसा जीना. ఎక్కడైతే ఈ వాక్యం అనేటటువంటిది లేదో అక్కడ జనులు ఫలించరు, విఫలమవుతారు, వెనక్కి పడిపోతారు, భ్రష్టులు అవుతారు, అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళకి వస్తాయి. जहाँ पर वो सही वचन नहीं है वहाँ पर लोग गिर जाते हैं, आगे नहीं चल पाते हैं, फलवंत नहीं होते हैं. उनका जीवन में ऐसा ही बहुत कुछ. దేవుని యొక్క వాక్యం నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది. प्रभु का वचन आपका हृदय को तृप्त करता है. దేవుని యొక్క వాక్యం నీ హృదయాన్ని ఆదరిస్తుంది. प्रभु का वचन आपका हृदय को आदरणा देता है. దేవుని యొక్క వాక్యం నీకు బలాన్ని ఇస్తుంది. प्रभु का वचन आपको सामर्थ्य देता है. దేవుని యొక్క వాక్యం నిన్ను నడిపిస్తుంది. प्रभु का वचन आपको चलाता है. ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు. उस वचन को उस परमेश्वर का वचन को लेकर पवित्र आत्मा आपसे बातें करता है. ఒక ప్రశ్న అడుగుతానండి, ఈ దేవుని యొక్క వాక్యాన్ని కంప్లీట్ గా తీసేద్దాం. జస్ట్ ఇమాజినరీ క్వశ్చన్. ఐఎమ్ సపోజింగ్ ఈ వాక్యాన్ని అంతా తీసేస్తాం, ఉత్త పరిశుద్ధాత్మ మాత్రమే ఉన్నాడు అనుకోండి. अगर ऐसा भी सोचेंगे एक प्रश्न की तरह, इस वचन को पूरा रीति से साइड में रख देते हैं, सिर्फ पवित्र आत्मा है. పరిశుద్ధాత్మ వాక్యం లేకుండా ఏమీ చేయలేడు. पवित्र आत्मा वचन के बिना कुछ भी नहीं करेंगे. ఆ వాక్యాన్ని ఉపయోగించుకుంటాడు. उस वचन को उपयोग करता है. నీ హృదయంలో ఆ వాక్యాన్ని వెలిగిస్తాడు. इस आपके हृदय में इस वचन के द्वारा आने वाला जीवन को बढ़ाता है. ఆ పరిశుద్ధాత్మకి ఈ దేవుని యొక్క వాక్యం అవసరం. पवित्र आत्मा को प्रभु का वचन जरूरी है. కాబట్టి దీన్ని, ఈ వాక్యాన్ని పక్కన పెడితే నీ జీవితంలో వెలుగు అనేటటువంటిది, ఫలింపు అనేటటువంటిది, ఎదుగుదల అనేటటువంటిది ఉండదు. इस प्रभु का वचन को अगर आप साइड में रख देते हैं तो आपका हृदय में जीवन, आपका मसीह की बढ़ोतरी नहीं होता. దేవుడు కోరుకున్నటువంటి ఆశీర్వాదాలు, ఫలింపు నీ జీవితంలోనికి రావు. जो भी प्रभु ने चाहता था, जो भी आशीष, जो भी फलवंत आपके जीवन में होना है, जो मसीह चाहते थे, वो आपके जीवन में नहीं आएगा. లాస్ట్ లో ఒక్కటి ఉందండి, आखिरी में एक है, వాక్యాన్ని సాతాను దొంగిలించుకుపోయాడు. तीसरी बात जो है, आखिरी बात जो है, वचन को शैतान चोरी कर लेकर गया. వాడు విన్నాడు, उन्होंने सुना है, దేవుడు వాక్యాన్ని విన్నాడు, वो प्रभु का वचन को उन्होंने सुना है, కానీ దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత ఆ విశ్వాసం ఉంచలేకపోయాడు. लेकिन प्रभु का वचन को सुनने के बाद उसके अंदर में विश्वास नहीं रख पाया. సాతాను ఆ వాక్యాన్ని పెళ్లగించుకొని వెళ్ళిపోయాడు. शैतान जो है उस वाक्यान को उखाड़ कर लेकर गया. సో ఈ ఉపమానంలో మీరు చూడండి, 4 ఉదాహరణలు చెప్తే 3 దగ్గరలా దేవుని యొక్క వాక్యం మీద దాడి జరుగుతుంది. इस दृष्टांत में आप देखिए 4 जगह में प्रभु का वचन बांटा गया है. 4 There are 4 examples and out of the 4, 3 times the word of God is being attacked. 3 बार जो है प्रभु के वचन के ऊपर वो शैतान अत्याचार कर रहा है. शैतान जो है उसके विरोध में काम कर रहा है. దేవుని యొక్క వాక్యం దొంగిలించబడుతుంది ఒక దగ్గర, एक जगह में प्रभु का वचन को चोरी किया जा रहा है, ఇంకొక దగ్గర దేవుని యొక్క వాక్యం వేరుపడడంలే, और एक जगह में प्रभु का वचन में जड़ नहीं पकड़ रहा है, ఇంకొక దగ్గర దేవుని యొక్క వాక్యం గొంతు నులంబడుతుంది. और एक जगह में प्रभु का वचन की गला तोड़ दे रहा है. Out of the 4, 3 times God's word is being made ineffective. 4 जगहों में से 3 जगहों में प्रभु का वचन जो है असमर्थ बनाया जा रहा है. ఇప్పుడు మనము జస్ట్ ఒక్కసారి రీకౌంట్ చేస్తాం, ఎందుకు నా జీవితంలో ఫలింపు అనేటటువంటిది ఎందుకు ఉండదు, నేను ఎదగాలంటే ఏం చేయాలి, ఫలించాలంటే, దేవుని కోసం జీవించేటప్పుడు దేవుని కోసం ఫలించాలి అంటే నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. अपने आप को और एक बार परखेंगे कि हमारे जीवन में आगे बढ़ने के लिए, हमारे जीवन में प्रभु में बढ़ने के लिए प्रभु के वचन जरूरी है. చిట్ట చివరి దాంట్లో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో వాక్యము విని, రెండోది దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేటటువంటి వారు. మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించడం అనేటటువంటిది, 2 విన్న తర్వాత దాన్ని అవలంబించడం అంటే ప్రాక్టీస్ చేయడము, దాన్ని హత్తుకోవడము అనేటటువంటిది నీ జీవితంలో ముఖ్యమైనటువంటిది.
और चौथा व्यक्ति के बारे में हम ये देखते हैं कि उन्होंने प्रभु का वचन को अच्छे मन से सुनकर उसे ग्रहण कर कर उसके अनुसार चल रहा है, అవలంబించి उस अनुसार चलते हैं। ఓపికతో. దీనికి ఇంకొక పదం ఉంది, इसका और एक भी ఇంగ్లీష్లో ఇంకొక పదం ఉంది. దీన్ని ఏమంటామంటే పర్సివియరెన్స్ అంటాం. अंग्रेजी में और एक भी इसका बात है, उसमें परसिवरेंस कहते हैं, పట్టుదలతోటి అని చెప్పొచ్చు. मतलब పర్సివరెన్స్ అంటే बिना छोड़े हुए लगाव के साथ चलना, పర్సివరెన్స్ అంటే పట్టుదల. लगाव के साथ। వ్యతిరేకత ఉన్నప్పుడు పట్టుదల, जब भी हमारे विरोध में कुछ होता है, ఫలింపు లేనప్పుడు పట్టుదల, जब भी फल नहीं होता है उस समय में भी लगाव, నిరాశలో ఉన్నప్పుడు పట్టుదల. जब भी हमारे अंदर भी निराशा होता है उस समय में भी, అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని దాన్ని పట్టుదలతో పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఆ వాక్యము 30 60 100 ఫలిస్తుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. इस सब परिस्थितियों में जो लोग भी प्रभु का वचन को धीरज से पकड़कर चलते हैं, प्रभु कहता है कि 30 गुना 60 गुना 100 పట్టుదల అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక లక్షణం అండి, గుర్తుపెట్టుకోండి. लगाव जो है परमेश्वर के लोगों में से रहना चाहिए, वो एक जरूरी चीज है। దేవుని యొక్క వాక్యమును నేను పట్టుకోవాలా అనేటటువంటి పట్టుదల, గ్రహించాలా అనేటటువంటి పట్టుదల, అర్థం చేసుకోవాలనేటువంటి పట్టుదల, దాంట్లో ఎదగాలనేటువంటి పట్టుదల అనేటువంటిది నా హృదయంలో ఉండాలా, అది నేను చేయాలా. हर एक मसीह के जीवन में होना है कि परमेश्वर के वचन को पढ़ना है, ध्यान करना है, उसे ग्रहण करना है, उसके अनुसार चलना है, ये लगाव जरूरी होना है। నేను ప్రయాసపడాలా, मैं अपने आप ही कोशिश करना, నేను ప్రయత్నం చేయాలా. मैं अपने आप ही कोशिश करना। దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు, ప్రయాసపడ్డం నీ వంతు. परमेश्वर ने आपको वचन दिया है, प्रयास करना, प्रयत्न करना आपकी बारी है। చూడండి, జస్ట్ లైక్ దట్, అంటే దేవుడు వాక్యం వింటున్నాను పోతున్నాను అనేటటువంటి యాటిట్యూడ్ అనేటటువంటిది నీ జీవితంలో ఫలింపు అనేటటువంటిది తీసుకురాదుగాక రాదు. आप अगर ऐसा सोचते हैं कि मैं सुन रहा हूँ, वचन के अनुसार चल रहा हूँ, चर्च जा रहा हूँ, तो आपके जीवन में फल नहीं आएगा। దాన్ని శోధించాలా, उसको और फरकना है, దాన్ని ప్రశ్నలు అడగాల, उस वचन को प्रश्न पूछना है, దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదేంటో చెప్పమని చెప్పి అడగాల. परमेश्वर के पास जाकर ये क्या है कहकर परमेश्वर से मांगना। దేవుణ్ణి నువ్వు ప్రశ్నించి దీని అర్థం ఏంటి అని చెప్పి అడగండి. परमेश्वर के पास जाकर आपको समझ में नहीं आता है तो जाकर पूछिए, परमेश्वर దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడు. परमेश्वर आपको समाधान देता है। సో ఎందుకు ఫలింపు లేదు, వై ఐ యామ్ లైక్ దిస్, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నేను ఎందుకు భిన్నంగా ఉన్నాను, మిగిలినటువంటి వాళ్ళు అనేక మంది ఫలిస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఉండే శక్తి లేదు, వాళ్ళ జీవితంలో ఉండే ఫలం లేదు, వై ఐ యామ్ లైక్ దిస్ అనేటటువంటి దాని క్వశ్చన్ నువ్వు కానీ వేసుకుంటే నీకు వచ్చేటటువంటి సమాధానం ఏంటంటే ఒక రీజన్, ఒక కారణం ఏంటి అంటే బికాస్ యు ఆర్ నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. अगर आप ऐसा प्रश्न अगर अपने आप को पूछेंगे कि क्यों दूसरे लोग मसीह में बढ़ते हैं, मैं क्यों नहीं बढ़ता हूँ, तो परमेश्वर की ओर से एक समाधान है, एक आंसर है, एक है परमेश्वर का वचन को आप ప్రాముఖ్యత नहीं देते। దేవుడు చెప్పినటువంటి శక్తి, ఆ ధైర్యము, ఆ బలము ఇవన్నీ కూడా నా జీవితంలో ఎందుకు లేవు? जो भी परमेश्वर ने बताया है, जो सामर्थ्य है, जो शक्ति है, वो क्यों मेरे जीवन में नहीं है? సో ఆన్సర్ ఏంటి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఓపికతో అవలంబించినప్పుడు నీ జీవితంలో ఫలింపు అనేటటువంటిది నువ్వు చూస్తావు. आपके लिए उस समाधान यह है कि परमेश्वर के वचन को पकड़कर, जब धीरज से पकड़कर, बिना टालते हुए जब परमेश्वर के वचन को सुनते हैं तब आप देख पाते हैं। యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 21వ వచనం గురించి ఒకసారి చదువుతామండి, దయచేసి ధ్యానం ఉంచండి. 21 वचन को एक बार पढ़ेंगे। అక్కడ మీరు గమనించవలసినటువంటి మీరు చూడవలసినటువంటి లక్ష్యం పెట్టవలసినటువంటి మాట ఏంటంటే यहाँ पर आप ध्यान देने वाला वचन ये है, నన్ను నేను వానికి కనపరుచుకుందును అన్నాడు. परमेश्वर ने कहा, यीशु मसीह ने कहा, मैं अपने आप को प्रकट करूंगा। ఇక్కడ ఉండేటటువంటి అపోస్తలు, यहाँ पर रहने वाला अपोस्तल जो है 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతో పరిచర్య చేశాడు. 3.5 साल तक परमेश्वर के साथ मिलकर प्रभु के राज्य के लिए काम किया है। ఆయన చేసినటువంటి సూచక్రియలు చూశారు, उन्होंने जो भी अद्भुत कार्य किया है उन सबको देखा है। మృతులను సజీవులుగా చేయడం చూశారు, जो भी मरा हुआ लोगों को जिंदा किया उनको भी देखा है। కుష్ఠ రోగులను స్వస్థపరచడం చూశారు, जो भी कोढ़िया है उनको चंगा करना भी देखे। గుడ్డి వాళ్ళకి చూపివ్వడం చూశారు, जो भी अंधे थे उनको आंख दिया वो देखा है। యేసు ప్రభు రూపాంతరం చెందడం చూశారు. जो परमेश्वर ने अपना रूप को रूपांतर हुआ है उसको भी देखे हैं। మరి యేసు ప్రభువు ఈ అపోస్తలతోటి విశ్వాసులతోటి
మీరు నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నన్ను నేను మీకు కనపరుచుకుందును అని ఎట్లా చెప్తాడు? 3.5 సంవత్సరాలు చూశారు కదా. क्यों फिर यीशु मसीह ने ऐसा कहा है कि जो भी परमेश्वर से प्रेम रखता है, जो भी प्रभु का वचन के अनुसार चलता है, मैं अपने आप को उनको प्रकट करूँगा क्योंकि पहले ही उन्होंने तो 3.5 साल उनके साथ थे. చూడనటువంటిది ఏంటి? అన్ని రకాలైనటువంటి అద్భుతాలు చూశారు. వ్యక్తిని చూస్తున్నారు, ఆయన శరీరాన్ని చూస్తున్నారు. उन्होंने यीशु मसीह को देखते हैं, जो भी अद्भुत कार्य किए उन्होंने उन सबको भी देखा है. वो लोग क्या नहीं देखा? చూడనటువంటిది ఏంటి? वो लोग क्या नहीं देखा है? మరి ఎందుకైనా నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ ఇఫ్ యూ ఒబే మై కమాండ్స్. परमेश्वर ने ऐसा कहा, आप जब मेरा वचन के अनुसार, आज्ञा के अनुसार चलेंगे, मैं अपने आप को प्रकट करूंगा. దేవుడు యేసు ప్రభు నిన్ను ఆయన తన్ను తాను నీకు కనపరుచుకోవడం అనేటటువంటిది ఒకటి ఉంది. परमेश्वर यीशु मसीह जो है वो अपने आप को प्रकट करना, ऐसा कहकर कुछ है. నా దగ్గర నా మైండ్కి సంబంధించినటువంటి సమాచారం అనేటటువంటి ఉంది. యేసు ప్రభు కన్యకు పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, ఆయన వడ్రంగిగా పనిచేశాడు, ఈ సూచక్రియలు చేశాడు, ఆ సూచక్రియలు చేశాడు అనేటువంటి సమాచారం అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నా మైండ్లో ఉంది. मेरा मन में ये सब बातें हैं. जैसा कि परमेश्वर ने, यीशु मसीह ने कुमारी के गर्भ में जन्म लिया है, बैतलहम में जन्म लिया है, नजरेत में हो रहा है, ये कार्य किया है, ये कार्य किया है, ऐसा बहुत कुछ ये किया है. ये बात मेरे मन में है. ఇవన్నీ కూడా అవసరమే, మంచిదే. ये सब भी जरूरी है और अच्छा ही. కానీ लेकिन వీటికి మించి इससे भी बढ़कर యేసు ప్రభు తన్ను తానుగా నీ హృదయ అంతరంగంలో పరిశుద్ధాత్మ ద్వారా నీకు కనపరుచుకోవడం అనేటటువంటిది, నిన్ను తాకడం అనేటటువంటిది, లేదంటే నిన్ను సంధించడం అనేటటువంటిది, నిన్ను స్పృశించడం అనేటటువంటిది ఒకటి ఉంది. హీ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. అది జరిగినప్పుడు పుస్తకంలో జరిగేటువంటి సమాచారము, ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొన్నప్పుడు నీకు కలిగేటటువంటి ఆ ప్రత్యక్షత, ఇక్కడ కనపరుచుకునేటువంటి ఇంకొక అర్థం ఏంటంటే ప్రత్యక్షత. ఆ యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అనేటటువంటిది నీకు ఆయన ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు నీకు కలుగుతుంది. ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత నీకు కలుగుతుంది. जब भी परमेश्वर का वचन हम पालन करते हैं, वो अपने आप को प्रकट करते हैं. ప్రత్యక్షత వేరే, సమాచారం వేరే. प्रकट होना अलग है, उसके बारे में जान पता होना अलग है. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, నీకు నీ జీవితంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత ఒక భిన్నమైనటువంటి రీతిలో, వాక్యాన్ని మనం తక్కువ చేయడంలే, భిన్నమైనటువంటి రీతిలో నీకు కలగాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ఈ రాయబడినటువంటి వాక్యాన్ని నువ్వు ఆచరించడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, దాన్ని ఒప్పుకోవడం అనేటటువంటిది నువ్వు అనుసరించాలా, అవలంబించాలా. అది పాయింట్. प्रकट होना क्यों ऐसा सब कुछ होता है, यहाँ पर मेन मकसद ये है कि प्रभु का वचन को, प्रभु का आज्ञा को आपको पालन करना है, उसके अनुसार चलना. వాక్యము, దేవుని యొక్క వాక్యము నిన్ను పాలన చెయ్యాలా, నిన్ను పరిపాలించాలి. प्रभु का वचन आपके ऊपर अधिकार लगाना, నీ నోటి మాటల్ని పరిపాలించాలి. आपका मुंह की बातों के ऊपर प्रभु का वचन का अधिकार, నీ ఆలోచనల్ని పరిపాలించాలి, आपके सोचों को प्रभु का वचन, నీ తలంపులను పరిపాలించాలి, आपका सोचों को, आपके विचारों को परमेश्वर का वचन, నీ వైఖరిని పరిపాలించాలి. आपका चाल चलन के ऊपर भी परमेश्वर का ఆ वचन. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ప్రతి రంగాన్ని, ప్రతి వైపున నిన్ను ఆవరించి, నిన్ను ప్రభావితం చేసి, నిన్ను పూర్తిగా మారుస్తూ ఉంటుంది. అది దేవుని యొక్క వాక్యం పరిపాలన చేయడం అంటే. प्रभु का वचन आपके चारों ओर घेरते हुए हर परिस्थिति में आपको हर एक चीजों में घेर कर, आपके ऊपर अधिकार रखकर प्रभु के अनुसार, इच्छा के अनुसार चलाता रहता है, वो होता है. నేను రక్షణలోకి వచ్చినప్పుడు కొత్తల్లో నాకు యేసు ప్రభుని గురించి నాకు చెప్పినటువంటి వాళ్ళు, నా దగ్గర ఒక పాస్టర్ కానీ, నాకు ఒక మెంటర్ కానీ, లేదంటే ఎవరు లేరు. నేను నేర్చుకొని నేను చదువుకున్నటువంటి ఆ సందర్భంలో నా భాషలో ఉండేటటువంటి ఒక మాట ఏంటంటే, ఊరకనే ఊత పదంలాగా యూ బ్లడీ అనేటటువంటి పదం నాకు వచ్చేటటువంటిది. అది మామూలుగా హాస్టల్లో అందరూ ఉపయోగించేటటువంటి, స్పెసిఫిక్గా అదేం దాంట్లో ఏమీ లేదు. जब मैं प्रभु में मसीह में नया आया था, मुझे सिखाने के लिए कोई पास्टर ऐसा कोई लोग भी नहीं था. मैं अपने आप ही प्रभु का वचन को पढ़ते हुए बड़ा हो रहा था. और जब हॉस्टल में रहते हैं तो सब लोग दोस्त जैसा बात करते हैं, एक ब्लडी कहकर एक मेरे मुंह में से बात आता है. ఆ బ్లడీ అనేటటువంటి పదం యేసు ప్రభుకి నచ్చలే.
जो ब्लडी जो बात मैं कहता था वो मसीह को मतलब यीशु मसीह को अच्छा नहीं लगा। ఆ పదం వాడొద్దని చెప్పాడు, उस बात को मत कहना कहकर प्रभु ने बताया। మానేసా. मैंने उसको उस बात को कहना छोड़ दिया। నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, मुझे कुछ आदतें थी, కొన్ని వ్యసనాలు ఉన్నాయి. कुछ बुरी आदत भी कह सकते हैं। దేవుడికి అవి నచ్చలే. परमेश्वर को वो अच्छा नहीं लगा। ఆ వ్యసనాల్ని దేవుడు వదిలేయమన్నాడు. उनको छोड़ने के लिए प्रभु ने कहा है, వదిలేసా. मैंने उनको छोड़ दिया। అంటే నీ యొక్క అలవాట్లు, నువ్వు ఏం ఆలోచిస్తావు లోపల, వాట్ యు థింక్ ఇన్సైడ్. మనిషి యొక్క ప్రపంచం అనేటటువంటిది లోపల ఉంటుందండి, బయటకి ఏం కాదు. బయట కనిపించేటటువంటిది వేరే, లోపల ఉండేటటువంటి ప్రపంచం వేరే. एक मनुष्य का जीवन में जो भी बाहर दिखता है वो ही नहीं, अंदर बहुत कुछ अपना जीवन होता है। అంటే నాకు ఒక లోపల నా ఒక ప్రపంచం ఒకటి ఉంటుంది, దాంట్లో నేను మాత్రమే ఉంటా, నేను మాత్రమే చూస్తుంటా, నేను మాత్రమే మాట్లాడుతుంటా, నేను మాత్రమే ఆలోచిస్తుంటా. అంతా కూడా అంతరంగంలో జరుగుతుంటది. దట్ ఈజ్ మై ఇన్నర్ వరల్డ్. मेरा अंदर ही एक सारा संसार के जैसा होता है, उसमें सिर्फ मेरा बात होता है, सिर्फ मेरा ही राज होता है, सब जो भी मैं करता हूँ वो सिर्फ मुझे ही पता हो। అక్కడ యేసు ప్రభు యొక్క వాక్యము పరిపాలన చేయాలి. वहाँ पर प्रभु का वचन जो है आपके ऊपर अधिकार रखना। అప్పుడు నువ్వు ఫలింపులోనికి వస్తావు. उस समय में आप प्रभु में फलवंत हो। దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. परमेश्वर अपने आपको प्रकट करता है। దేవుడు రెస్పాండ్ అవుతాడు. परमेश्वर आपको प्रकट होता है। ప్రతి మాట, हर एक बात, ప్రతి ఆలోచన. हर एक सोच। పౌలు ఏమంటాడు? నా యొక్క ప్రతి ఒక్క ఆలోచనను క్రీస్తు ప్రభుకి లోపరుచుకుంటున్నానంట. पौलुस ऐसा कहता है कि मेरा हर सोच को मेरा परमेश्वर के आगे मैं रखता हूं। అంటే దేవుని యొక్క వాక్యం అంతగా పరిపాలన చేస్తుంది ఆయన్ని. मतलब परमेश्वर का वचन जो है उतना रीति से उनके ऊपर अधिकार चला रहा है। నువ్వు ఆ విధంగా లోబడినప్పుడు, आप जब उनके तरह आप ఆ విధంగా విధేయత చూపించినప్పుడు, नम्रता दिखाते हैं, అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షతలు నీకు రావడము ప్రారంభమవుతాయి. उस समय प्रभु का प्रकट होना, प्रभु के ओर से बातें आपको बताया जाती है। దేవుడు నీకు సమీపంగా వస్తాడు. परमेश्वर आपके पास में आता है। దేవుడు నీకు సమీపంగా వస్తాడు. परमेश्वर आपके पास में, ఎందుకంటే నువ్వు ఆయనకి సమీపంగా వస్తున్నావు. क्यों कि आप परमेश्वर के पास में जाते। దేవుడి యొక్క వాక్యాన్ని పట్టుకొని నువ్వు దేవుడికి సమీపంగా వస్తున్నావు. परमेश्वर के वचन को पकड़कर परमेश्वर के पास जा रहे हैं। దేవుడు నీకు సమీపంగా వస్తాడు. परमेश्वर आपके पास आता है। అప్పుడు నువ్వు అడగతావు, जब आप पूछते हैं అప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు. और वो आपको उत्तर देता है। అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, जब आप प्रार्थना करते हैं అప్పుడు ఆయన నీకు జవాబు ఇస్తాడు. परमेश्वर आपको जवाब दे देता है। నువ్వు ఆయన తనకై తానుగా నీకు కొన్ని కొత్త విషయాలు బయలుపరుస్తాడు. परमेश्वर अपने आप ही कुछ नए नए बातों को आपको దేవుడిలో చెప్పలేనంత ఐశ్వర్యం ఉంది. परमेश्वर के अंदर बहुत कुछ इतना आशीष है जो हम बता भी नहीं सकते। నిన్ను ఆశీర్వదించేదానికి దేవుని యొక్క హస్తము కూర్చకాలే. आपको आशीष करने के लिए प्रभु का हाथ जो है वो छोटा नहीं होगा। నిన్ను పైకి లేవనెత్తేదానికి దేవుని యొక్క హస్తము కూర్చకాలే. आपको ऊपर उठाने के लिए प्रभु का हाथ जो है वो छोटा नहीं होगा। దేవుడు పక్షపాతి కాదు. परमेश्वर अलग नहीं देखता। చదువు కాదు, पढ़ाई नहीं है, రిలేషన్షిప్స్ కాదు, रिश्ताएं नहीं है, రికమెండేషన్స్ కాదు, सिफारिश नहीं, ఏమీ లేకపోయినా कुछ भी नहीं होगा। కేవలం దేవుని యొక్క వాక్యాన్ని యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు, सिर्फ आप प्रभु के वचन को पकड़कर నిన్ను ఆ యొక్క చెరలో నుంచి, నువ్వు అనుకుంటున్నటువంటి చెరలో నుంచి ఆయన బయటికి తీసుకొని వస్తాడు. जब आप चलते हैं, जो भी आप सोचते हैं इस परिस्थिति में हो, इस चीजों में हो, उन सब में से प्रभु आपको, నేను చెప్పేదానికి లేఖనాల ఆధారం ఉంది. मैं जो भी बात कर रहा हूँ उसमें वचन के अनुसार ही बात कर रहा हूँ। యేసేపు జైల్లో వేయబడినప్పుడు ఏ రికమెండేషన్ పనిచేసింది, ఏ టెక్నిక్ పనిచేసింది, ఎవరు ఏం పని చేసింది, ఏ ధనము పనిచేసింది, ఏం పని చేసింది, దేర్ వాజ్ నథింగ్ హీ కుడ్ రిలై ఆన్. ఏమీ లేదండి ఆయనకి ఆ జైల్లోంచి బయటపడేదానికి. जब यूसुफ बंदी गृह में था, क्या कुछ उसको मदद किया है? उसके पास कुछ भी नहीं था। ఆ జైలు బట్టల నుంచి విడిపించి రాజవస్త్రములు ధరింపజేసి రాజు యొక్క ఆస్థానంలో ఆయన నిలబెట్టినటువంటి ఘనత దేవుడిదే కానీ మనుషులది కాదు. यूसुफ को उस बंदी गृह के कपड़ों से छुड़ाकर अपना वेश धारण एक राजा के समान बनाकर राजा के सामने खड़ा करने वाले जो है सिर्फ वो प्रभु को ही होता है। ఏం చెప్తున్నాం? దేవుడికి సమీపంగా రా. क्या बता रहे हैं? प्रभु के దేవుడికి సమీపంగా రా. प्रभु के पास में आओ। నువ్వు కానీ ఆయనకి సమీపంగా వస్తే నువ్వు కనుక్కునేటటువంటి రీతిలో ఈజీగా దొరికేటట్లు ఆయన అక్కడ పెట్టుకుంటాడంట. अगर आप परमेश्वर के पास आते हैं तो आप जैसे आप समझ पाते हैं, आपको समझाने के लिए परमेश्वर उसी रीति से आपको समझाता है। ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, ఇఫ్ యు సెర్చ్ మీ
అండ్ యూ ఇఫ్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్ ఐ విల్ బీ ఫౌండ్ బై యూ అని చెప్పి రాయబడింది. ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ కన్స్ట్రక్షన్. यिर्मयाह के ग्रंथ में ऐसा भी लिखा होता है, जब आप लोग मुझे ढूंढते हैं तो मैं आपको मिल जाता हूं. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునేటప్పుడు जब छोटे थे, एक चोर और पुलिस की तरह चोर पुलिस पकड़ना होता है, वो खेलते थे. పిల్లలు కావాలని అవుట్ అవ్వాలని చెప్పి ఈజీగా కనుక్కునేటటువంటి స్థలంలో దాక్కుంటారు. बच्चे लोग जानबूझकर मैं मिलना है क्योंकि मुझे दोबारा मौका मिलता है पुलिस बनने के लिए, इसलिए वहां पर जाकर छुपते थे, जाते मिल जाते हैं. ఆ విధంగా దేవుడు ఆయన నువ్వు వెతికినప్పుడు నువ్వు ఈజీగా ఆయన కనుక్కునేటట్లు ఆయన ఒక స్థలంలో పెట్టుకుంటాడు. నువ్వు ఆయన చూస్తావు, నువ్వు ఆయన ప్రత్యక్షత నీకు లభిస్తుంది. उसी रीति से प्रभु भी जैसा वहां पर छुप जाते हैं बच्चे, जैसा दिखते हैं, प्रभु भी वैसा ही छुप जाते हैं जहां पर हम उनको ढूंढ सकते हैं. इफ यू सीक मी एंड सर्च मी विथ ऑल योर हार्ट I will be found by you. जब आप मुझे ढूंढते हैं अपना पूरा हृदय से, मैं आपको मिल जाता हूं. దేవుడు నిన్ను దర్శించినప్పుడు, परमेश्वर जब आपको दर्शन देता है, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, परमेश्वर जब आपको दर्शन देता है, నీ జీవితంలో మార్పు వస్తుంది. आपके जीवन में बदलाव आता है. నీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. आपका परिस्थितियों में बदलाव आता है. ఇన్స్టంటేనియస్ గా కాకపోవచ్చు, एक ही बार नहीं हो सकता. దేవుడు క్రమేపీ మొత్తాన్ని ఓవరాల్ చేస్తాడు, మొత్తం మారుస్తాడు. लेकिन एक क्रम के हिसाब से परमेश्वर हर चीज को बदल देता है. నువ్వు అనుకోనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. आप उस स्थिति में प्रभु आपको खड़ा करेगा, उसके बारे में నీ శక్తి కాదు, आपका शक्ति नहीं, నీ సామర్థ్యం కాదు, आपका सामर्थ्य नहीं है, నీ యొక్క చదువు కాదు, आपका पढ़ाई नहीं है, ఇవి అవసరమే కాదని కాదు, కానీ వీటికి భిన్నంగా దేవుడు పని చేసేటటువంటి దేవుడి యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం అంటే ఇంకొకటి ఉంది. ये जरूरी है, लेकिन इनके विरुद्ध में, मतलब इनके ऊपर भी काम करने के लिए प्रभु का वचन है, प्रभु का कार्य है. మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాం? దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఎందుకు నీ జీవితంలో ఫలింపలేదు, ఎందుకు ఫలిస్తుంది చెప్పుకున్నాం. రెండోది पहले हमने ये बात बताया, आपसे ये बात बताया था कि क्यों परमेश्वर का वचन हमारे अंदर नहीं हो रहा. రెండోది ఏం చెప్పుకున్నామంటే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరించినప్పుడు, వెంబడించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత నీ జీవితంలోకి వస్తుంది. అది రెండోది. और दूसरी बात यह है कि जब आप प्रभु के वचन के अनुसार, इच्छा के अनुसार चलते हैं, तो प्रभु का इच्छा, प्रभु का वचन आप में, प्रभु आप में आपको प्रकट करता है. లాస్ట్ ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను. आखिरी बात, एक छोटी सी बात बताकर मैं యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. यूहन्ना रचित सुसमाचार 15 अध्याय 7वीं वचन. यदि तुम मुझ में बने रहो और मेरा वचन तुझ में बने रहे, तो जो चाहो मांगो और वह तुम्हारे लिए हो जाएगा. నా ఆజ్ఞలు మీ యందు నిలిచియున్నడెల్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. मेरी बातें अगर आप में बने रहे हैं, तो जो भी आपका इच्छा है मांगिए, मैं आपको दे दूं. చూడండి, ఆ కండిషనల్ టెన్స్ అది ఉంది చూసారా? చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు పాటించినప్పుడు, वहाँ एक कंडीशन की तरह हमको लगता है, जब प्रभु का वचन का हम पालन करते हैं, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకొని దాన్ని అవలంబించి ఓపికతోటి పట్టుదలతోటి ఆ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగినప్పుడు, जब आप उस प्रभु का वचन को धीरज के साथ बिना ठले अब जब चलते हैं, కలిగేటటువంటి ఇంకొక ప్రయోజనము, ఆశీర్వాదం ఏంటి అంటే, और एक आशीष और एक मिलता है, वो ये है कि దేవుని యొక్క జవాబు నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. परमेश्वर के ओर से उत्तर आपके जीवन में దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. परमेश्वर आपको समाधान उत्तर देता है. చూడండి, ఒక లింక్ చెప్తా. एक छोटा सा लिंक में बताऊंगा. క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తారు, हर मसीह प्रार्थना करता है, అందరి ప్రార్థనలకు జవాబు రాదు. हर एक का प्रार्थना को जवाब नहीं मिलता है. అందరు క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, हर मसीह जो है प्रार्थना करता है, ప్రార్థన చేసామనుకుంటారు, वो लोग ऐसा सोचते हैं मैंने प्रार्थना किया है, కానీ ఆ ప్రార్థనలకి దేవుడి దగ్గర నుంచి జవాబు అనేటటువంటిది రాదు. लेकिन उन प्रार्थनाओं को परमेश्वर की ओर से कुछ भी उत्तर नहीं मिलता. దాని అర్థం దేవుడు వాళ్ళని ద్వేషిస్తున్నాడని కాదు. इसका अर्थ यह नहीं कि परमेश्वर उनको द्वेष करता है. ఆయన తన ఆజ్ఞలను ఆచరించేటటువంటి వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఆయన కలిగి ఉంటాడు అని దాని యొక్క అర్థం. इसका अर्थ यह है कि जो भी परमेश्वर के बातों को, परमेश्वर का आज्ञाओं का पालन करते हैं, परमेश्वर उन लोगों के ऊपर अपना प्रत्येक रीति से लगाव रखा हुआ. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవులు, అక్కడ బయట ఉండే వాళ్ళు అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు.
వాళ్ళ జీవితాల్లో వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు లేదంటే అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. దాని అర్థం ఏంటి? వాళ్ళు ప్రార్థన చేసి పొందుకున్నారనే? లే, దేవుని యొక్క కృప చొప్పున నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద దేవుడు తన సూర్యుని ఉదయింపజేసేటటువంటి దేవుడు నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద తన యొక్క వర్షాన్ని కురిపింపజేసి ధాన్యాన్ని పంటల్ని అనేకమైనటువంటి దీవెనలు ఇచ్చేటటువంటి దేవుడు. ఆ కృప వేరే. एक बार ये सोच कर देखिए कि आप मसीह लोग हैं, प्रार्थना करते हैं, सब कुछ करते हैं, लेकिन बाहर के लोग कुछ भी नहीं करते हैं. लेकिन प्रभु के वचन के अनुसार प्रभु ऐसा हर एक प्राणी के ऊपर जैसा सूरज चमकता है, हर एक के ऊपर दिखाने वाला भी कृपा प्रभु है, वो अलग है. కానీ నువ్వు నేను దేవుని యొక్క పిల్లలుగా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నాకు ఇది కావాలని చెప్పి అడిగి పొందుకోవడం అనేటటువంటిది భిన్నమైనటువంటిది. लेकिन ये भिन्न है, ये अलग है कि हम लोग परमेश्वर का बेटा बनकर बेटी बनकर परमेश्वर के पास जाकर मांग कर जो पाना. నీ రిలేషన్షిప్ దేవుడితోటి దేని మీద ఆధారపడిందంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విని అవలంబిస్తున్నావా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి. परमेश्वर के साथ आपका संगति के बने रखने की ये इससे पता चलता है कि परमेश्वर का वचन सुनकर आप जितना उसका पालन करते हैं. చాలా మందికి बहुत लोगों को బీడీలు చేసినటువంటి బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, అనేక రకాలైనటువంటి దైవ జ్ఞాన సంబంధమైనటువంటి కోర్సులు చేసినటువంటి వాళ్ళ దగ్గర దేవుని గురించినటువంటి సమాచారం చాలా ఉంటుంది. बहुत कुछ परमेश्वर के वचन के पढ़ाई करने के लिए बहुत कुछ पढ़ाइयाँ हैं. जो भी वो पढ़ाई करते हैं उन सब के पास परमेश्वर के वचन का ज्ञान होता है. దేవుని యొక్క శక్తి ఉండదు, लेकिन परमेश्वर का सामर्थ्य नहीं होता. దేవుని యొక్క శక్తి బయలుపడుతుంది. परमेश्वर का शक्ति उनके अंदर से प्रकट नहीं होता. ప్రత్యక్షతలు ఉండవు. परमेश्वर अपने आप को प्रकट करना नहीं होता, ఉండవు. वो नहीं होता. నా జీవితము ఫలవంతం కావాలంటే मेरा जीवन अगर फलवंत होना है నేను దీని దగ్గరికి రావాలా, तो मैं प्रभु के वचन के पास ఈ వాక్యం దగ్గరికి రావాలా, इस वचन के पास आना है, దీన్ని చదవాలా, इसको पढ़ना, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా, समझने की कोशिश నీ करना, యొక్క సంఘానికి నువ్వు రావాలా, आपका कलीसिया को आप आना है. నీ యొక్క పాస్టర్ గారు మీ యొక్క పాస్టర్ గారు ఆ దేవుని యొక్క వాక్యాన్ని గురించి నీకు బోధిస్తాడు, आपका पास्टर जी जो है आपका वो इस वचन को लेकर आपको समझाते हैं, నిన్ను బలపరుస్తాడు, आपको सामर्थ्य दिलाते हैं, నిన్ను నడిపిస్తాడు పాస్టర్ గారు. आपको चलाते हैं वचन के ఆ దేవుని యొక్క వాక్యం ఉపయోగించుకొని నీ జీవితం కట్టబడుతుంది. इस प्रभु का वचन के अनुसार आपका जीवन जो है बनाया जाता है. కాబట్టి ఆ దేవుడి యొక్క వాక్యము నిన్ను పరిపాలించేటట్లు చూసుకో. इसलिए प्रभु का वचन जो है वो आपके ऊपर परिपालन करने के लिए आपके ऊपर अधिकार रखने के जैसा आप देख लीजिए. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేస్తాం. हम सब लोग आंखें बंद करेंगे. छोटी सी పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభును మాకు అనుగ్రహించి ఆయనను శిలువ మరణమునకు అప్పగించి ఆయన్ను పునరుద్ధానుడిగా లేపి ఆయన యందు నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవము అని తండ్రి నువ్వు అనుగ్రహించినటువంటి ఆ వివరింప శక్యము కానటువంటి ఊహింప శక్యము కానటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ నిత్య జీవము కొరకు యేసు ప్రభు ద్వారా నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. యేసు ప్రభు ద్వారా నీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. నువ్వు అనుగ్రహించినటువంటి నీ పరిశుద్ధ వాక్యం కొరకు కృతజ్ఞతలు. మాకు నువ్వు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ సువార్త కొరకు నీకు కృతజ్ఞతలు. ఆ పరిశుద్ధ సువార్తను, ఆ పరిశుద్ధ వాక్యమును మాకు బయలుపరిచినందుల కొరకు నీకు కృతజ్ఞతలు. నువ్వు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ కొరకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, వినిచినటువంటి బిడ్డల యొక్క హృదయాలను మీరు ఈ వాక్యం ద్వారా తాకండి. వారి హృదయాలను మీరు ప్రేరేపించండి, వారి హృదయాలను మీరు రగిలించండి, వారి హృదయాలను మీరు మండించండి, వారి హృదయాలను ఉజ్జీవింపచేయండి. అయ్యా, దేవుని యొక్క వాక్యం దగ్గరకు వాళ్ళు వచ్చేటట్లు వాళ్ళ హృదయాలను మీరు ప్రభువా నాయన తట్టి లేపి దేవా నీ వాక్యమును పట్టుకునేటట్లు చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. నీ పరిశుద్ధ వాక్యంలో వారు 30 60 100 ఫలించేటటువంటి మంచి నేల వలె ప్రభువా వారిని నువ్వు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. వినిచినటువంటి వారి హృదయంలో ప్రభువా ప్రార్థించుండగా నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని సమృద్ధిగా కుమరించండి ప్రభువా. నాయనా, వారు తండ్రి నీ వైపుకి తిరిగి నాయనా నిన్ను తమ మనస్సుతోటి తమ మనస్ఫూర్తిగా నిన్ను వెతుకున్నట్లు నాయనా నిన్ను ఆశ్రయించినట్లు వారిలో ప్రేరేపణ కలిగి చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. దర్శించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.